నాటుకోడిని ఇష్టపడని వాళ్ళే ఉండరు. చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే కూరని వండుకోవడానికి చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది. కానీ దాని ఫ్లేవరు మామూలు చికెన్‌కి ఎక్కడొస్తుందండి. కూర వండుతూనే మనకు ఆ స్మెల్ ఒస్తుంది చూసారు. అసలు గుమగుమలాడిపోతూ ఉంటుందనుకోండి. మసాలా వాసన వస్తూనే నోరూరించేలా ఉంటుంది. ఆ నాటుకోడి ముక్కలు గూడా అసలు ఆ రుచే వేరనుకోండి. హోటల్‌లో తిన్నా రాని ఆ స్పెషల్ టేస్ట్ మన ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా నాటుకోడి కూర చేసి చూసారంటే ఇంట్లో అందరూ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంక లేట్ చేయకుండా రెసిపీనైతే చూసేద్దాం వచ్చేయండి. ముందుగా నాటుకోడినైతే తీసుకొని నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. నేనైతే ముప్పావు కేజీ నాటుకోడినైతే తీసుకుంటున్నానండి. అందులో ఒక హాఫ్ స్పూను పసుపు, కొంచెం ఉప్పు కలుపుకొని నీట్‌గా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్‌ని పెట్టుకుందాము. ఒక ప్యాన్‌ని పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్ మీదే మసాలాలనైతే ప్రిపేర్ చేసుకుందాం మసాలా పొడిని. ఫస్ట్ అయితే ఒక 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు లైట్‌గా వేగాలి. లైట్‌గా మనకిది వేగుతూనే మంచి స్మెల్ ఒస్తూ ఉంటుంది. చాలా బావుంటుంది. ఒక స్పూను జీలకర్ర గూడా వేసి లైట్‌గా వేయించుకోవాలి. లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలైతే వేసుకోవాలి. 2 స్పూన్లు సరిపోతుందండి. 2 స్పూన్లు ధనియాలు వేసుకుంటే సరిపోతుంది. ఆ ధనియాలనేవి మంచిగా వేయించుకొని, అవి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. స్మెల్ అనేది గూడా వస్తూ ఉంటుందండి. మనకి వేగిన స్మెల్ అనేది. ఇప్పుడైతే లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత, ఒక హాఫ్ స్పూను మిరియాలైతే వేసుకుందాము. చిన్న ఎండు కొబ్బరిని కూడా వేసుకుందామండి. ఇవి 2 కూడా లైట్‌గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని, ఒక స్పూను గసగసాలైతే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే గసగసాలు వేసుకోండి. లేదంటే మాడిపోతాయి. అవి త్వరగా వేగిపోతాయి కదా! కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆ వేడికే అవి వేగిపోతాయి కాబట్టి అప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతటిని కూడా మనం చల్లారడానికి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని, నేనైతే నువ్వుల నూనె తీసుకుంటున్నానండి. నూనె అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 5-6 స్పూన్ల నూనె అయితే వేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అవి మంచి కలర్ అయితే రావాలి. లైట్‌గా చూసారా? బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిన తరువాత, మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని కూడా వేసేసి, మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని, మంచిగా ఉడకనివ్వాలి. పైన మూత ఏదైనా పెట్టేసి, మీరు ఉడకనిస్తే గనక, ఒక 10 నిమిషాల తర్వాత మీకు అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. చూపిస్తున్నా కదా! వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది గానీ, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు అది ఉడికేలోగా మనం ఈ మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము. మనకు ఆల్రెడీ చల్లారిపోయింది కదా! దాన్ని మనం మిక్సీ జార్‌లోకైతే వేసుకొని, ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకొని, దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకిక్కడ చికెన్ అనేది వేగిపోయిందండి. మనకి వాటర్ అనేది ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టొమాటోని కూడా కట్ చేసి వేసేసుకోవాలి. వేసేసుకొని పైన మూత పెట్టేసి, మనకి ఇవి 2 కూడా మంచిగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి టొమాటో అనేది మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం అయితే వేసేసుకుందాము. ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్‌ని కూడా వేస్తున్నాను నేను. గరం మసాలా పౌడర్ అనేది ఆప్షనల్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకొని, కొంచెం మనకి ఆయిల్ అనేది ఒక్క 2 నిమిషాలండి. మనకి కారం వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఆయిల్‌లో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, 2 నిమిషాలు వేయించుకున్న తరువాత నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మనకి చికెన్ ముక్కలున్నాయి కదా! అవి ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. నాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు కాబట్టి నేను ములిగేంత వరకు మాత్రమే వేస్తున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఇంకొంచెం వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి.
మనం స్టార్టింగ్‌లో యాడ్ చేసుకోవడమే కదా! ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి, ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, నీట్‌గా కలిపేసి, పైన నేను లిడ్ కూడా పెట్టేస్తున్నాను. నేను కుక్కర్ మూత కూడా పెట్టేసి, విజిల్ అయితే మనకి ఒక 6 విజిల్స్ అయితే రావాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 6 విజిల్లయితే రావాలండి. తప్పకుండా 6 విజిల్లయితే రావాలి. ఇప్పుడైతే చూద్దాము. మనకి 6 విజిల్లకి ఒకవేళ ఈ చికెన్ అనేది ఉడకకపోతే, మీరు ఇంకొక 2 విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. చూసుకోండి. అంటే ముక్కనేది ఉడికిందా లేదా అనేది చెక్ చేయండి. చెక్ చేసుకొని ఒకవేళ ఇంకా ఉడకాలి అనుకుంటే గనక ఇంకొక 2 విజిల్స్ అయితే పెట్టండి. మళ్ళా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 2 విజిల్లయితే పెట్టేస్తే మీకు ఉడికిపోతుంది ఈజీగా. కారం, ఉప్పు అనేది సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకోండి. మీకు ఇంకొంచెం దగ్గరికి వాటర్‌లా అనిపిస్తే గనక ఇంకొంచెం దగ్గరికి గ్రేవీలాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఇది పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. నేను చూపిస్తున్నా చూసారా? నాకు 6 విజిల్స్ వచ్చిన తర్వాత నాకిది ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. కుక్కర్‌లో ఉన్న మిశ్రమం అంతా గూడా ఒక గిన్నెలోకైతే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మనం పక్కన పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కుక్కర్‌లో ఉన్నప్పుడే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. నేను గిన్నెలోకి వేసుకుంటున్నాననమాట. కుక్కర్‌లోనే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పౌడర్ అనేది మంచిగా యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే, మన నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇది రాగి సంగటి, అన్నం, చపాతీ ఎందులోకైనా చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.